చూస్తున్నారు S8 న్యూస్. నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మరోమారు పతాక శీర్షికలకు ఎక్కిన అమెరికా అధ్యక్షుడు. హమాస్ పేరు గుర్తురాక ఆపసోపాలు పడ్డ జో బైడెన్. పాకిస్తాన్ లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్. ఓటు హక్కును వినియోగించుకోనున్న మొత్తం 12.85 కోట్ల మంది ఓటర్లు. హోదా రాలేదు కానీ స్పెషల్ స్టేటస్ జగన్ పుణ్యమే. బాపట్లలో నిప్పులు కురిపించిన వైఎస్ షర్మిల. 9-10 అయిన వైసీపీ సభ్యులు రాలేదంటూ సమయం చూపించిన ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. జగన్ మీద పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న నమ్మకానికి ఇది అద్దం పడుతుందని విమర్శ. మన్నూరు మండలంలోని ధన్వార్ గ్రామంలో గ్రామ సభ పాల్గొన్న జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 68 పాయింట్లు పుంజుకొని 29,998 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. అమెరికాకు అతిపెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించిన జో బైడెన్ తరచూ వార్తల్లోకి ఎక్కుతూ విమర్శల పాలవుతున్నారు. 81 ఏళ్ల బైడెన్ తాజాగా మరోమారు పతాక శీర్షికలకెక్కారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ పేరు గుర్తురాక దానిని ప్రతిపక్ష ఉద్యమంగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఉక్రెయిన్ ఇజ్రాయెల్ కు నిధులు అందించే ద్వైపాక్షిక ఇమిగ్రేషన్ సరిహద్దు ఒప్పందానికి మద్దతు ఇవ్వాలని రిపబ్లిక్లను కోరుతూ మంగళవారం బైడెన్ ప్రసంగించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య బందీల విడుదల చర్చల పురోగతి గురించి ప్రశ్నించగా బైడెన్ బదులిస్తూ కొంత కదలిక ఉంది అని తడబడుతూ ఆగిపోయిన ఆయన నన్ను పదాలు వెతుక్కొనివ్వండి, కొంత కదలిక ఉంది, ప్రతిస్పందన ఉంది, ప్రతిపక్షం నుంచి ప్రతిస్పందన వచ్చింది కానీ అంటూ చెప్పుకొచ్చారు. చివరికి ఒక రిపోర్టర్ హమాస్ అని చెప్పగానే అవును నన్ను క్షమించండి, హమాస్ నుంచే వచ్చింది కానీ అది కొంత ఓవర్గా అనిపిస్తుంది, అది ఎక్కడ ఉందో నిజంగా మాకు తెలియదు, ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. A response from there's been a response from the opposition, but yes, I'm sorry, from Hamas, but it seems to be a little over the top. We're not sure where it is. There's a continuing negotiation right now. పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ఓటింగ్ మొదలవగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 12.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా 90,000 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ పూర్తవగానే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల నేపథ్యంలో దాదాపు 6.5 లక్షల మందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలతో అందరి దృష్టిని ఆకర్షించిన షర్మిల అదే జోరు కొనసాగిస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి నిప్పులు చెరుగుతున్నారు. ఏపీలో
కునారిల్లిన కాంగ్రెస్ కు జవసత్వాలు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న షర్మిల ప్రస్తుతం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రం బాపట్లలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ జగన్ ను తూర్పారబట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలనకు జగన్ పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే పూర్తి మద్య నిషేధం అమలు చేస్తానని జగన్ అన్నారని, అసలు మద్యం అన్నది ఎక్కడ లేకుండా చేస్తానని, ఆ తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతానని అన్నారని గుర్తు చేశారు. మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమన్నారని గుర్తు చేశారు. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ, జగనన్న గారి పాలన ఎక్కడ? భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా? ఏమన్నాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు. 5 ఏళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను, ఆ తర్వాతే వచ్చి మీ ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నాడు. ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగనన్న గారు. మరి ఇప్పుడు ఏమైంది అన్నా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న 4 రోజుల కింద నేను ఒక అన్నని అడిగితే, ఏమి మద్యపాన నిషేధం అమ్మా, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది, అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు. అదేంటన్నా అంటే, ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్లు ఏం దొరకవమ్మా, ఏదో బూమ్ బూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట, ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు. ఈ రోజు ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది, జగనన్న గారి పుణ్యం. మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు, ఒక కార్డు తో పేమెంట్ లేదు, మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్లే అంటున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు, కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు, అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు. ఏం చేతనైంది? ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ఏపీ రాష్ట్ర భూ హక్కు చట్టం 22ను తీసుకురావడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ రాష్ట్ర భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు. ఏపీ రాష్ట్ర భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్ని సూర్యారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ని సూర్యారావు మాట్లాడుతూ, గత 50 రోజులుగా ఏపీ రాష్ట్ర భూ హక్కు చట్టాన్ని నిరసిస్తూ న్యాయవాదులు కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. భిన్న రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్న ప్రజా ప్రతినిధులకు వినతులు అందజేస్తున్న దానికి మంత్రి ధర్మన ప్రసాదరావు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే సామాన్యులు అనేక ఇబ్బందులు పడతారని, న్యాయస్థానాలను కూడా ఆశ్రయించే అవకాశం కోల్పోతారని తెలిపారు. The ultimate power of judiciary should not be curbed or suppressed by any allied public అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. That should be respected, that should be honored, that should be అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాలలో పత్తి సుమతి వ్రాసిన కాంతి స్తంభం పుస్తక ఆవిష్కరణ మహోత్సవం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల అల్యూమిని అసోసియేషన్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్, వ్యవస్థాపకులు జామి భీమశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నాయకులు గుండా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ, అలనాటి క్రాంతిదర్శి ప్రిన్సిపల్ మేజర్ నదిముల్లాపై రచించిన కాంతి స్తంభం పుస్తక ఆవిష్కరణ సభను పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ గత 30 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను చూస్తున్నామని, ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేసే విధంగా స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను చేయటం ఒక్క జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కు మాత్రమే సాధ్యమన్నారు. Commissioner by Chairman for the Energy and Environmental, one of the important aspects in America, California, is my son and the name is అదేవిధంగా మా రెండో పట్టుగా ఇక్కడ జరుగుతున్నాడు చర్చని ఐఐటి పిహెచ్డి చేసిన తర్వాత ఆయన హార్వర్డ్లో పోస్ట్ డాక్ చేసిన తర్వాత ఈవెన్ నౌ ఆయన ఈవేళ పెద్ద సైంటిస్ట్ గా ఈవేళ కోవిడ్ ఇది ఉంటాయి దాంట్లో సాంఫర్డ్ లో పనిచేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆపర్చునిటీస్ ఆర్ మెనీ అని చెప్పడానికి ఒక తండ్రిగా నాకు ధైర్యం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా అదేవిధంగా ఆ క్లాస్మేట్స్ నా మనసు కూడా స్టూడెంట్స్ తో తిరగడం చాలా సరదా.
ఆ క్లాస్మేట్స్ కూడా నేను ఎప్పుడైనా అమెరికా వెళ్తే అమ్మ రండి ఒక్కరు డైరెక్టర్స్ అండి ఒక కంపెనీకి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కామన్ ఫ్యామిలీస్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకోసం ఈవేళ నాగేంద్ర ఆయన CEO గారిని మైక్రోసాఫ్ట్ అదేవిధంగా వీళ్ళంతా మనవాడు వాళ్ళంతా ఇవాళ అమెరికాలో CEO పెద్ద పెద్ద కంపెనీలు చేయగలుగుతున్నాను. ఆర్గనైజేషన్ ప్రొటెక్ట్ అని చెప్పి నేను దానికి అడుగుతున్నాను. సంగారెడ్డి జిల్లా మన్నూరు మండలంలోని ధన్వర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ అనంతరం రాయపల్లిలోని భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్మీ సంబంధిత ఉచిత శిక్షణను జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారు. శిక్షణ వివరాలను మరియు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అభ్యర్థులకు జీవితంలో మంచి స్థాయిలో ఉండే విధంగా కష్టపడాలని, అందరూ విజయం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిష్య భారత్ సభ్యులు జహంగీర్, మాజీ సైనికులు బస్వరాజ్, అసద్, జహీర్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూడా ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. దూసరి దూసరి ఒక మాట అంటారు, ట్రైనింగ్ ఒక మాట చెప్తారు. ఏమనంటే ఒక 100 విద్యలు తెలిసినటువంటి ఒక వ్యక్తికి కొన్ని మీరు భయపడరు. ఒక విద్య 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు భయపడతారు. అందులో ఎక్స్పర్ట్స్ అందుకే ఎవరు దూసరి అంటా సార్ 1000 సార్లు ప్రాక్టీస్ చేశారు కాబట్టి అందులో ఎక్స్పర్ట్ అయిపోతుంది. ఎక్స్పర్ట్ అవుతుంది. సో మనం కూడా దూసరిని అంటే అది కరెక్టా కదా? అంటే మనకు అన్నీ నేర్చుకొని దాంట్లో ఏది ఫాలో అవ్వకుండా అన్నీ తెలుసుకున్న భావన కంటే మనకు తెలిసింది కొంచెమైనా దాన్ని ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసినట్లయితే మన ఫిజికల్గా మన మెంటల్గా మనకు స్ట్రాంగ్ అవుతుంది. అవునా కదా? సో కాబట్టి ఆ మోటివ్ తోటి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. సో ఇక యాక్చువల్గా నాకు షెడ్యూల్లో లేదు. సో బట్ ఇవ్వగానే సగం చూద్దాం అందరూ మాట్లాడమని వచ్చాను. సో థ్యాంక్ యూ వన్ అవర్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో వి ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. జై పెందుర్తి నియోజకవర్గంలో జనసేన నాయకుల వర్గపోరు. పెందుర్తి నియోజకవర్గం జనసేన నాయకుల ఆత్మీయ సమావేశానికి తమకు సమాచారం లేదంటూ శివశంకర్ వర్గం పంచకడ్ల వర్గీయులతో శివశంకర్ వర్గీయులు నిరసన ఆత్మీయ సమావేశానికి కొంతమందికి మాత్రమే సమాచారం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసిన శివశంకర్ వర్గానికి చెందిన జనసేన నాయకులు పంచకడ్ల వర్గీయులు శివశంకర్ వర్గీయుల వద్ద మాటల యుద్ధం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కిష్టంపేట గ్రామంలో మాజీ సర్పంచ్ బండారి ముత్తయ్య, మాజీ ఉప సర్పంచ్ అప్పాల శంకర్ను గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. తను చేసిన గ్రామంలోని మంచి పనులు గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో అభినందించారు. తను చేసిన మంచి పనులు మరువలేనివని మాట్లాడారు. మరోసారి ఇలాంటి వ్యక్తి మాకు సర్పంచ్గా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అరగుండ లక్ష్మయ్య, అల్లం అనుష, పిన్రెడ్డి గోపాల్ రెడ్డి, బండారి అరుణ, వావి నీల పావని, అల్లం మల్లయ్య, కల్లెపల్లి నిర్మల, కోఆప్షన్ మెంబర్స్ శ్రీ రమోజు, వీరనండ చారి, బొంగోని రాములు, అప్పల రజిత, ఎంపీటీసీ చదువు స్వరూప, నరసింహారెడ్డి, కారోబార్ అప్పల శ్రీనివాస్, అరగుండ భూమయ్య, పంపు డ్రైవర్, మాజీ ప్రజా ప్రతినిధులు వావినెల భద్రయ్య, కల్లపల్లి సమయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దాసరి కృపారాణి. నేను ఇక్కడ పంచాయతీ సెక్రటరీగా 2019లో ఏప్రిల్ 12 నాడు విధులకు హాజరైనాను. అప్పటి నుంచి వెళ్ళి బండారి ముత్తయ్య సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ అప్పాల శంకరు మరియు వివిధ
వార్డ్ మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాము. గ్రామ ప్రజలు కూడా అనేక విధాలుగా నాకు సహాయ సహకారం అందించారు. ఫిబ్రవరి 1వ తారీఖుతో సర్పంచ్ పదవీకాలం ముగియడం వల్ల వారు ఈరోజు మా నుండి దూరంగా అంటే వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశాము. కానీ వారు మా నుండి విడిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ అండదండలతోటి సహాయ సహకారాలతోటి వారి సూచన సలహాల మేరకు. నా పేరు బండారు ముత్తయ్య, కిష్టంపేట గ్రామం. కిష్టంపేట గ్రామానికి నేను సర్పంచ్గా 5 సంవత్సరాలు 2019లో ఎన్నికలు జరిగినాయి. నాటి నుంచి నేటి వరకు కిష్టంపేట గ్రామానికి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, కిష్టంపేట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్స్, డ్రైనేజీ, మరి వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, పల్లె ప్రకృతి వనము, తర్వాత వివో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, తర్వాత బోరింగ్. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు క్రింద మంజూరు చేసిన జగనన్న గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం వ్యాప్తంగా ఆయా సచివాలయాల పరిధిలో విలేజ్ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన జగనన్న గృహాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు ఇళ్ల పట్టాల్లోని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత వివరాలను లబ్ధిదారులతో తెలుసుకొని జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, విలేజ్ రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలు చేయడంలో ఖమ్మం జిల్లా మరీ వెనుకబడి ఉందని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సంజయ్ ఘనీటి అన్నారు. బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 7 శాఖల అధికారులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశామని, అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం సర్వే వేగంగా నడుస్తుండగా తెలంగాణలో మాత్రం ఆ స్థాయిలో అమలు లేదని ఆయన అన్నారు. 18 రకాల వృత్తిదారులను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి ఈ పథకం తీసుకొచ్చారని, ఎక్కడ అవినీతికి పైరవీలకు ఆస్కారం లేకుండా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. ఈ పథకం అమలు చేయడంలో 7 శాఖల మధ్య గందరగోళం నెలకొందని సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ సంస్థలను కలిపి ఏదైతే విశ్వకర్మ యోజనల 7 డిపార్ట్మెంట్లు ఉండడం జరిగింది, వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేస్తూ వాళ్లకు అవగాహన సదస్సు, జనాలకు అవగాహన సదస్సు కాదు కానీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా, ఎందుకంటే మరి నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఏదైతే స్కీమ్ ఉందో సెప్టెంబర్ 17న 2023న ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. మరి ఆ స్కీమ్ ప్రారంభించగానే ఇమీడియట్గా మనకు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం మారడం జరిగింది. మరి మారడంతో కొంత ఈ ఏవైతే డిపార్ట్మెంట్స్లు ఉన్నాయో అన్నిట్లో జర గందరగోళంగా అయ్యడం జరిగింది. వాళ్ళు ఒక డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది, మరి ఇంకో డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టి కలెక్టర్ గారు దీని మీద రివ్యూ చేయాలి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురువారం బస్టాండ్ ఆవరణంలో మాజీ శాసనసభ్యులు బాల్కా సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు బాల్కా సుమన్ తీరు సరికాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలంతో దూషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలాంటి దుర్భాషలకు దిగకుండా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చర్యలు తీసుకోపోతే ఎదురు దెబ్బ తప్పదు.
తస్మత్ జాగ్రత్త అని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కందుకూరి నరేందర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొహమ్మద్ నాజర్, మైనార్టీ సెల్ చిట్యాల వెంకన్న, బీసీసీఎల్ బూడిద మహేష్, ఎస్సీసీఎల్ గుండ్లపల్లి యాకయ్య, మాజీ వార్డు సభ్యులు గుండ్లపల్లి మధు, యూత్ అధ్యక్షులు చిన్నపాక రాజశేఖర్, మాజీ వార్డు సభ్యులు మొహమ్మద్, గుంషవల్లి సీనియర్ నాయకులు నోముల లింగయ్య, చిట్యాల సత్తయ్య, చిట్యాల యాకయ్య, భువనగిరి సతీష్, కర్ణ యాకయ్య, చెన్నబోయిన దిలీప్, బూడిద యాకయ్య, అనుముల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యనుమల రేవంత్ రెడ్డి గారి మీద బాల్కా సుమన్ ఒక 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్లో చెప్పు చూపించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బాల్కా సుమన్, నువ్వు బాల్కా సుమన్ కాదు, ఇక నుండి నువ్వు బానిస సుమన్. కల్వకుంట్ల కుటుంబం యొక్క మోచేతి నీళ్లు తాగి ఈరోజు అధికారం పోయిన బాధలో ఇష్టం వచ్చిన సారంగా మీరు ఏది పడితే అది మాట్లాడడం. ఇంకో విషయం, మా రేవంత్ రెడ్డి గారిని కూడా మా అధ్యక్షులు, మా పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని మీరు గుంపు మేస్త్రి అనడము ఇది మేము చాలా ఖండిస్తున్నాము. గుంపు మేస్త్రి అంటే మీ పతనానికి మీకు గోరి కట్టే మా గుంపు మేస్త్రి అని మీరే చెప్పుకుంటున్నారు. కాబట్టి మీ పతనం మా రేవంత్ రెడ్డి గారితో మొదలైంది. మీ పతనానికి మీరే సమాధులు కట్టుకుంటున్నారు. ఆ సమాధులు నిర్మించేది కూడా మా రేవంత్ రెడ్డి గారే. తప్పకుండా మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ చెప్పు చూపించిన విషయంలో మేము కూడా రాయపర్తి స్టేషన్లో కూడా మేము పిటిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డిని ఎవరైతే చెప్పు చూపించారో వారు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సత్తెనపల్లిలో యాత్ర 2 సినిమాను థియేటర్లో మంత్రి అంబటి రాంబాబు గురువారం ఉదయం సందడి చేశారు. పట్టణంలోని సాయికృష్ణ థియేటర్లో సినిమాని రిలీజ్ సందర్భంగా సినిమాను మంత్రి అంబటి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సినిమా అన్ని వర్గాల వారు ఆదరించే విధంగా ఉందని, సినిమాల్లోని డైలాగ్స్ హృదయాన్ని హత్తుకున్నాయని సినిమా డైరెక్టర్ను అభినందించారు. రాఘవ వి మహి దర్శకత్వంలో రిలీజ్ అయినటువంటి యాత్ర 2 ఈరోజు ఉదయం అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో సినిమా చూడటం జరిగింది. ఈ సినిమా చాలా అద్భుతంగా దర్శకులు రూపొందించారు. చాలా ఎమోషనల్ సీన్స్ దీనిలో కనిపించాయి. ఎందుకంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని ఘటనలను కూర్చి వాస్తవానికి అతి దగ్గరగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి దర్శకులకు ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం 175 స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9-10 గంటలైన అసెంబ్లీ హాల్ ఖాళీగా ఉండటంతో ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 9 గంటలకి అసెంబ్లీ జరపాలని నోటీస్ ఇవ్వడంతో తాము 8:55 గంటలకే అసెంబ్లీకే వచ్చామని, కానీ 9:10 అయినా 3 వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని, జగన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9-10 గంటలైనా బెల్ కొట్టలేదని పేర్కొన్నారు. లోపల 3 ఎమ్మెల్యేలు ఉండడమే అందుకు కారణమని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వైసీపీ శాసనసభ్యులకు ఉన్న నమ్మకం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చన్నారు. శాసనసభ ప్రవేశ ద్వారం ఇది. తెలుగుదేశం శాసనసభ్యులందరం కూడా 5 నిమిషాలు తక్కువ 9కి వచ్చి సభలు 9 గంటలు జరపాలని చెప్పి నోటీస్ ఇచ్చారు. కాబట్టి మేము 5 నిమిషాలు తక్కువ 9కే వచ్చాం. ఇప్పుడు 9:10 నిమిషాలు అయింది. శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు. ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి 3 శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యులకి ఏం నమ్మకం ఉందో
ఈరోజు ఈ శాసనసభ సాక్షిగా ఈరోజు తెలిసింది. ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇవ్వకుండా ప్రజా సమస్యలు లేవనెత్తకుండా మమ్మల్ని ఎన్ని అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. ఇంత దారుణం ఎప్పుడు కూడా లేదు. 9-8 నిమిషాలు అయింది. ఇంత దారుణం ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు. ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు. అందుకే ఈరోజు ఉప్పెన సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు తన తదుపరి చిత్రం రామ్ చరణ్ తో చేస్తున్నారు. కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ గా వస్తున్న ఈ చిత్రంలో ఉత్తరాంధ్ర వాసులకు నటించే అవకాశం కల్పిస్తున్నారు. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, నెల్లిమడ్ల, రాజం, రాయగడ ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని బుచ్చిబాబు తెలిపారు. ఇప్పటికే ఆడిషన్స్ ప్రారంభమయ్యాయని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బుచ్చిబాబు. నేను ఉప్పెన మూవీ డైరెక్టర్ అండి. నా నెక్స్ట్ ఫిల్మ్ రామ్ చరణ్ గారితో చేస్తున్నాను నేను. దానికి ఇది ఉత్తరాంధ్ర బేస్ అక్కడ నుంచి మాట అండి. దానికోసం ఏంటంటే అక్కడ ఉన్న యాక్టర్స్ని చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డేజ్ పీపుల్ వరకు ఎవరైనా సరే యాక్టింగ్ చేసిన వాళ్ళైనా యాక్టర్స్ అయినా యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళైనా సరే ఎవరైనా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చండి. ఉత్తరాంధ్ర విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, నెల్లిమర్ల ఇవన్నీ బొబ్బిలి ఈ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి. ఆ రాయగడ్డ అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చండి. ఎందుకంటే చాలా అథెంటిక్గా ఉండాలని ట్రై చేస్తున్నాం. మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఈ మూవీకి ఆ రియల్ ఫీల్ వస్తుందని మా టీం అంతా 12 days నుంచి అక్కడే ఉన్నారండి. ఆల్రెడీ ఆడిషన్ స్టార్ట్ అయ్యాయి. మీరు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దేశ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 214 పాయింట్లు లాభపడి 72,366 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 68 పాయింట్లు పుంజుకొని 21,998 దగ్గర కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్, టీసీఎస్, విప్రో, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, మారుతి, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరోమారు పతాక శీర్షికలకెక్కిన అమెరికా అధ్యక్షుడు. హమాస్ పేరు గుర్తురాక ఆపసోపాలు పడ్డ జో బైడెన్. పాకిస్తాన్ లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్. ఓటు హక్కును వినియోగించుకోనున్న మొత్తం 12.85 కోట్ల మంది ఓటర్లు. హోదా రాలేదు కానీ స్పెషల్ స్టేటస్ జగన్ పుణ్యమే. బాపట్లలో నిప్పులు కురిపించిన వైఎస్ షర్మిల. 9-10 అయిన వైసీపీ సభ్యులు రాలేదంటూ సమయం చూపించిన ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. జగన్ మీద పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న నమ్మకానికి ఇది అద్దం పడుతుందని విమర్శ.
మన్నూరు మండలంలోని ధన్వార్ గ్రామంలో గ్రామ సభ పాల్గొన్న జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ 68 పాయింట్లు పుంజుకొని 29,998 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతలోకి చూస్తున్నానండి. నమస్కారం. మీరు చూస్తున్నారు S8 న్యూస్.